శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు శ్రీ ప్రజా వైద్యశాల వారి గృహ వైద్యం ఏమిటంటే కాలిందంటే నీళ్లు పడటం కానీ నూనె పడటం కానీ ఇలాంటిది పడి కాలి బొబ్బలు వస్తుంటాయి. అట్లా ఫస్ట్ సారి ఏ రోజైతే ఫస్ట్ కాలి పైన నీళ్లు పడి కాలుతుందో అప్పుడు బొబ్బ వస్తుంది. ఆ బొబ్బ వచ్చినప్పుడు ఈ మునగ ఆకు తీసుకొని మెత్తగా దంచి కొంచెం ఈ విధంగా తీసుకొని రోడ్లో వేసి మెత్తగా దంచాలి. దంచిన తర్వాత ఆ ఆకుని తీసుకొని దాన్ని చేతి మీద ఎక్కడైతే కాలిందో ఆ విధంగా పెట్టేసి పైన కట్టు కట్టాలి. దాన్ని ఉదయము సాయంత్రము ఒక 2 రోజులు 3 రోజులు కడితే ఆ బొబ్బ అనేది లేకుండా క్లియర్ అయిపోతుంది. అదే విధంగా ఎన్ని రోజులకి మానకుండా చర్మం అంతా ఎర్రగా రావడము, బొబ్బలుగా ఉండడము, మందు పూసినా కూడా అది నీరు కారుతుందే కానీ మానేదానికి అవకాశం ఉండదు. అందువలన దానికి ఒక ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ, కొండ ఉసిరికాయ తీసుకొని దానిలో ఇత్తనం తీయాలి. ఇలాంటి ఇత్తనం తీసేసి ఆ పొక్కులు ఉంటాయి కదా, ఆ పొక్కుల్ని ఒక 2 కాయలు కానీ 3 కాయలు తీసుకొని మిక్సీలో వేసి దాన్ని గ్రైండ్ చేయాలి. పొడిలాగా వచ్చేస్తుంది. ఆ పొడిని ఒక గుడ్డలో వేసి మెత్తగా పిండిన రసం వస్తుంది. ఆ రసాన్ని తీసుకొని ఎక్కడైతే కాలిందో అక్కడ రోజుకు ఒక 4-5 సార్లు పూయడం కానీ, లేదంటే ఒక మందమైన క్లాత్ ఒకటి తీసుకొని గుడ్డ లాంటిది కానీ దూది లాంటిది కానీ తీసుకొని ఆ రసంలో ఉసిరికాయ రసంలో తడిపి ఎక్కడైతే బొబ్బ ఉంటుందో ఆ బొబ్బ మీద పెట్టేసి ఒక కట్టు కడితే ఉదయం సాయంత్రం ఆ విధంగా చేసిన ఒక 4-5 రోజులకి చర్మంలో కలర్ గాని మారిపోయి బాగా అవుతుంది. పాత కాలిన గాయాలైనా కూడా నీకు తొందరగా మానిపోతుంది. అంతేకాకుండా ఎముక కనిపించేంత బొక్క ఉన్నా కూడా ఈ ఉసిరికాయ రసం తీసుకొని ఒక మందమైన క్లాత్ ఆ ఉసిరికాయ రసంలో ఉంచి దాని మీద పెట్టేసి ఉదయం సాయంత్రం కట్టు కడుతూ ఉంటే తొందరగా మారేదానికి అవకాశం ఉంది. ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క మూలిక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.